త్రిపురారహస్య జ్ఞానఖండ సారము బాలాప్రియ వ్యాఖ్యాన సహితము భార్గవరాముని నిర్వేదము. శ్రీరాముని వలన పరాభవం పొందిన భార్గవరాముడు అత్యంత నిర్వేదం చెంది మార్గంలో ఇలా చింతిస్తూ వెళుతున్నాడు. అహో, నా చిత్త సమ్మోహం గురించి ఏమని చెబుతాను? ప్రబల శత్రువైన క్రోధం చేత మోహం అనే పెద్ద గోతిలో కూలి ఇలా అయ్యాను. తపస్సుకు మృత్యువు క్రోధమే. క్రోధం గలవాని నుండి ఆలోచన అనేది దూరంగా తొలుగును. క్రోధం గలవాడు పిశాచం వలె ఏ నీచ కార్యమును చేయడు. వారిద్దరికీ భేదం కొంచెం కూడా లేదు. మా తండ్రిని ఎవరో సంహరించగా నేను ఎందరినో సంహరించాను. శత్రువులు పెరుగుతుండగా ప్రభువుకు రాజ్య సౌఖ్యం ఎలా ఉండదో అలాగే నాకు కూడా ఈ కోపం ఉన్నంత వరకు సుఖం ఉండదు. మనుష్య భక్షకుని వలె నేను చాలా నీచ కార్యములను చేశాను. అభిమానం క్రోధంనకు మూలం. ఆ అభిమానం వలననే నేను పెద్ద అజగరం వంటి క్రోధ సర్పం చేత మృంగబడ్డాను. అజగరం అనగా కొండ చిలువ. ఇలా చింతన చేస్తూ వెళుతున్న పరశురాముడు దారిలో జ్వలించుచున్న అగ్నిపర్వతం వలె తేజోరాశిమయుడు అయిన ఒక పురుషుణ్ణి చూశాడు. అతడు పుల్ల పంకజ లోచనుడై పుష్పసుందర సర్వాంగుడై ఉన్నాడు. అతడు మలినమైన అంగములు గలవాడై జుట్టు విరబోసుకుని పిచ్చివాని వలె ఉన్న మహాపురుషుని వలె మహర్షి వలె భాసిస్తున్నాడు. వర్ణాశ్రమం మొదలైన చిహ్నాలు ఏమీ లేకుండా దిగంబరుడై మదపు టేనుగు వలె నిలిచి ఉన్న ఆ విప్రుణ్ణి చూసి పరశురాముడు చాలా సంశయం చెందాడు. ఇతడు ఎవరు? మంచి లక్షణాలు చెడు లక్షణాలు కలిగి విలక్షణమైన ప్రవర్తన గలవాడుగా ఉన్నాడు. ఇతడు మహాపురుషుడా లేక ప్రమత్తుడా? వేషాంతరం పొంది ఉన్న నటుని వలె ఇతన్ని నిశ్చయించి గుర్తించలేకపోతున్నాను. మదించినవాడు అయితే ఇతడు తేజోమయుడుగా ఎలా ఉంటాడు? ఇతడు సత్పురుషులను ధర్మం నుండి తప్పించి చెరుచువాడా లేక స్వరూపంను కప్పిపుచ్చుకొని ఉన్న మహాపురుషుడా? వీనిని ఎలా అయినా ప్రయత్నించి పరీక్షించాలి. ఇలా తలంచి పరశురాముడు నవ్వుతూ వానిని చూసి పురుషవరేణ్య, ఎవరు నీవు? మహాపురుషుని వలె కనిపిస్తున్నావు. నీ ఈ స్థితి ఎటువంటిదో చెప్పుము అని పలికాడు. ఆ మాటలకు అతడు మాటిమాటికి పెద్దగా నవ్వుతూ రాళ్ళు రువ్వుతూ పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఏదో మాట్లాడుతూ పారిపోతుండగా భార్గవుడు అతని వెంట పరిగెత్తి పట్టుకొని, ఇతడు ఎవరో తెలియటలేదు. ఇంకా వీనిని పరీక్షించి నా కోరికను తీర్చుకుంటాను అని తలంచి అతనిని అనేక విధములుగా ఆక్షేపించుట మొదలుపెట్టాడు. ఎంతగా ఆక్షేపించినా ఎంతగా పరాభవించినా అతని స్థితిలో గాని ముఖవర్ణంలో గాని కొంచెమైనా మార్పు రాలేదు. అప్పుడు పరశురాముడు అతడు మహాపురుషుడే అని నిశ్చయించుకొని ఆయన పాదములపై వ్రాలి ప్రార్థించాడు. ఆయన ప్రసన్నుడై భార్గవుణ్ణి కరుణించి నవ్వుతూ ఇలా అన్నాడు. ఎవరు నీవు అని ప్రశ్నించావు కదా, వినుము. నీవు అనే పదం యొక్క అర్థం నీకు తెలిస్తే నీ ప్రశ్న పిండి అయిన దానిని మరల పిండి చేయుట వలె వ్యర్థం. ఆ పదం యొక్క అర్థం నీకు తెలియకపోతే నీ మాట అర్థం లేనిదగును. ఈ శరీరంను ఉద్దేశించి నీవు అనే పదమును ప్రయోగించాను అంటే ఇందులో ఉన్న చైతన్యం నీకు గోచరించలేదన్నమాట. మరి అన్నమయమైన ఈ శరీరం నీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా, ప్రశ్నించవలసిన సంశయం ఏముంది? కాబట్టి నీ ప్రశ్న పేరుకు మాత్రమే సంబంధించింది, కానీ పేరు శరీరంతో పాటు సహజంగా సిద్ధించుటలేదు. అది అనేక విధములుగా కల్పించబడుతున్నది. జనుల సముదాయంలో ఒక పేరు ఒక శరీరం నందే నియమితమై ఉండదు. కావున నీవు నన్ను చక్కగా ప్రశ్నిస్తే సమాధానం చెబుతాను. ఆ మాటలకు సమాధానం దొరకకపోవడంతో పరశురామునకు వాక్కుతో పాటు బుద్ధి యొక్క పౌరుషం కూడా స్తంభించింది. అతడు సిగ్గుపడి ఆ యోగీశ్వరునకు ప్రణమిల్లి ఇలా ప్రార్థించాడు. మహాపురుష, నీవు చెప్పిన దాన్ని బట్టి ఎలా ప్రశ్నించాలో నాకు తెలియటలేదు. నేను అకల్మషుడునై నీకు శిష్యుడినై ఉన్నాను. ఆ ప్రశ్న ఏదో నీవే తెలుసుకొని నాకు బోధింపుము. అప్పుడు ఆయన మధురమైన మాటలతో తన వృత్తాంతాన్ని చెప్పుట ప్రారంభించాడు. భార్గవ, నేను అంగిరసుడును, బృహస్పతికి తమ్ముడను, 3 లోకములలోనూ సంవర్తుడు అనే ప్రఖ్యాతుడనై ఉన్నాను.
నా స్థితిని చెబుతాను, శ్రద్ధతో వినుము. పూర్వం అన్నగారి మీద నాకు విద్వేషం కలిగింది. దాని చేత నాకు నిర్వేదం పుట్టి గురువు అయిన దత్తాత్రేయునిచే చక్కగా బోధింపబడి ఈ స్థితిని పొందాను. ఆత్మయే అఖిలం, ఇదంతా దాని విలాసం అని తలంచి శంకరాహితుడనైన అభయమైన మార్గాన్ని ఆశ్రయించి దారం చేత కదిలింపబడే బొమ్మ వలె సంచరిస్తున్నాను. అది విని రాముడు అంజలి ఘటించి, మహాత్మా, సంసార భయ పీడితుడను దీనుడను అయిన నన్ను అనుగ్రహించి నిర్భయం శుభం అయిన మార్గంలో ప్రవేశపెట్టుము అని ప్రార్థించాడు. దయార్థ హృదయుడైన ఆ ముని మరల ఇలా అన్నాడు, వత్స, సర్వార్థ సంగ్రహమైన సారమును చెబుతాను వినుము. దొంగలు ప్రబలంగా ఉన్న మార్గంలో ఒకానొకడు దైవమోహితుడై నిర్భయమైన దారి అనుకొని ముందుకు పోవుచున్నట్లు నీవు నడుస్తున్న మార్గం కూడా మిక్కిలి అనర్థదాయకము, భయంకరము. అజ్ఞానం వలన దొంగలు ఉన్న మార్గంలో ప్రవేశించిన వాడు అడుగడుక్కి భయపడుతూ కష్టపడుతూ క్షేమం కలుగును అనే ఆశతో ముందుకు పోవుట ఎటువంటిదో సంసార మార్గంలో ప్రవర్తించుట అటువంటిదే. మార్గం తెలిసిన ఒకానొక మహనీయునిచే బోధింపబడి దొంగలు ఉన్న మార్గంను వదిలి మంచి మార్గంలో ప్రయాణించువాడు దుష్ట మార్గంలో వెళుతున్న వారిని చూసి నవ్వుకొనును. అలాగే గురువు బోధించిన మంచి మార్గంలో ఉన్న నేను కుత్సితములైన ఇతర మార్గంలో వెళ్ళుచున్న వారిని చూసి నవ్వుకుంటూ ఆనందంతో సర్వత్రా సంచరిస్తున్నాను. సంసార మార్గం మనం చేరవలసిన గమ్యంనకు విరుద్ధం, విపత్కరం. దాని యందు నిరంతరం క్లేశములు పొందుతున్న జనులు మోహవశులై తెలుసుకోలేకపోతున్నారు. పరంపరగా కష్టములు వచ్చి పడుతున్నా ఎప్పటికైనా సుఖం కలుగును అనే బుద్ధితో దానినే నమ్మిన వారికి మా వంటి వారు సేవిస్తున్న ఈ మార్గం దుర్లభం. కావున సంసారం సరైన మార్గం కాదని తెలుసుకొని దాని యందు విరక్తుడవై గురువును ఆశ్రయించాలి. ఆయన చెప్పిన పద్ధతిలో స్వాత్మాశక్తి అయిన త్రిపురా మహేశ్వరిని ఆరాధించి ఆమె యొక్క కృపను పొందుము. ఆమె అనుగ్రహం వలన నా యందు ఉన్న ఆత్మయే సకల పదార్థములలోనూ సమంగా ఉంది. దాని శక్తి యందే ఇతర జగత్తు అంతా అభాస మాత్రంగా ఉంది అని గ్రహించుము. అప్పుడు సంశయరహితుడవై నిర్భయుడవై నిశ్చలుడవై నా వలె జగద్గురుత్వమును పొంది యథేచ్ఛగా విహరించుము. తనచే గుర్తింపబడుతున్న తన శరీరం గుర్తిస్తున్న తాను కాను అని, తానే సకల పదార్థములలోనూ ఉన్నానని, అఖిల పదార్థములు తనయందే ఉన్నావని తెలుసుకొని ఎల్లప్పుడూ జ్ఞానసింహాసమును అధిష్ఠించిన వాడై సర్వత్రా సంచరించువానికి ఈ సంసారంలో కర్తవ్యమే గోచరించదు. సంసారంలో మాటిమాటికి దోషంను గుర్తిస్తుండుటయే దీనికి మొదటి మెట్టు. దానివలన సంసారం నందు వైరాగ్యం కలుగును. దానివలన సన్మార్గంలోకి ప్రవేశించుట సంభవించును. నా చేత సంక్షేపంగా చెప్పబడిన ఈ సారమును ఎల్లప్పుడూ అభ్యసించు మానవుడు అచిరకాలంలోనే పరమపదంను చేర్చునట్టి శుభ మార్గంలో ప్రవేశించగలడు. ఈ ప్రసంగంలోని విషయం అతీంద్రియమై ఆలోచించుట కూడా అలవి కాకుండుటచే పరశురాముడు కలత చెందిన మనస్సుతో మరల ఇలా ప్రశ్నించాడు, మహాత్మా, మీరు చెప్పినది సారవంతంగానే తోస్తున్నది. కానీ అది చాలా గంభీరమగుట వలన మరియు మీరు చాలా సంక్షేపంగా చెప్పుట వలన నాకు చక్కగా తెలియలేదు. కావున సందేహాలు కలుగుతున్నాయి. నన్ను కరుణించి ఆ విషయం నాకు ఎలా చక్కగా తెలియను అలా వివరించి బోధింపుము. మీరు సర్వజ్ఞులు. మీకు శరణాగతున్నైన నన్ను రక్షింపుము. అంతా సంవర్తుడు కొంతసేపు అంతర్ముఖుడై భార్గవుని యొక్క భవిష్యత్తును అంతా తెలుసుకొని మధురంగా ఇలా పలికాడు, రామా, వినుము. ఈ మార్గం ఎవరికైనా సులభంగా గోచరించినది కాదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. అందువలన కొండపైకి ఎక్కుట వలె సంసారం నుండి పైకి పోవు మార్గంను గ్రహించుట మలిన చిత్తం గలవారికి కష్టసాధ్యము. ఇది తెలుసుకొనుటకు సులభం కానిది అగుటచే చెప్పుటకు కూడా సులభం కాదు. ఇది ఎటువంటి లోక పరిజ్ఞానంనకు అందనిది అగుటచే దుర్లభము అని చెప్పబడుతున్నది. ఇది త్రిపురాదేవి యొక్క సేవ వలన తప్ప వేరొక విధంగా లభించదు. ఆ దేవి యొక్క సేవాభాగ్యం కూడా గురువర్యుని కృప వలన తప్ప మరొక విధంగా లభించదు.
సత్సంగమే అందుకు హేతువు. సకల శుభములకు సత్సంగమే మూలం. కావున గురునాథుడైన దత్తాత్రేయుని వద్దకు వెళ్ళుము. ఆయనను ఆరాధించి సంతోషపెట్టి త్వరలోనే నీ వాంఛితమును పొందగలవు. రాత్రియందు చీకటిలో దారి తప్పినవాడు సూర్యుని వలన తప్ప ఎలా మరల సరైన మార్గమునకు రాలేడు, అలాగే ఎవడైనా గురుసేవ వలన తప్ప సుఖమును పొందలేడు. నేత్రరోగికి అంజనమును వసంగే వైద్యుని వలె సంసార రోగికి గురువు తప్ప వేరో గతి లేదు. సాక్షాత్తుగా సదాశివుడే శిష్యులను అనుగ్రహించుటకే గురువుగా మానవ రూపమును ధరించి ఎల్లప్పుడూ పర్యటించును. ధనం, కీర్తి మొదలైన వాటిని సమృద్ధిగా పొందిన 3 లోకములలో ఎవడైనా గురుదేవుని పాదాబ్జములను ఆశ్రయించకుండా శ్రేయస్సును ఎలా పొందగలడు? కావున నీవు ఇక్కడి నుండి వెంటనే గురువు వద్దకు వెళ్ళుము. ఆయనను కపటం లేని చిత్తముతో దృఢమైన భక్తితో ఆరాధించుము. గురువు ప్రసన్నుడైతే 3 లోకములలోనూ దుర్లభం ఏముండును. ఆయన ఇప్పుడు గంధమాదన పర్వతమున సిద్ధయోగులచే సేవించబడుతూ ఆశ్రమంలో ఉన్నాడు. నీకు శుభభగునుగాక, నేను బయలుదేరుతున్నాను. అప్పుడు పరశురాముడు చూస్తుండగానే ఆయన ఈశాన్యంగా బయలుదేరి ఆకాశ మార్గంలో వెళుతూ గాలిచే తరమబడుచున్న మేఘపటం వలె నిమిషమాత్రంలో అగోచరుడయ్యాడు. భార్గవుడు సంవర్తుని మాటల వలన కలిగిన కుతూహలంతో వెంటనే దత్తగురువు వద్దకు బయలుదేరాడు. బాలప్రియ. అభిమానం క్రోధమునకు మూలం అని పరశురాముడు తలంచుట గమనింపదగినది. నేను ఇంతవాడను అని తన శక్తి సామర్థ్యముల గురించి భావించుట అభిమానం. పరశురాముడు మహావీరుడు. మహాకార్యములను సాధించుటకు కావలసిన ఉత్సాహ శక్తియే మహావీరత్వము. మహావీరుడనైన నా తండ్రి యొక్క హేమధేనువును ఒక రాజు హరించుట ఏమిటి అనే అభిమానం వలనే ఆయనలో క్రోధం ప్రజ్వరిల్లింది. జమదగ్ని సంహరించబడినప్పుడు కూడా ఆ అభిమానం కారణంగానే క్రోధం దావాగ్ని వలె విజృంభించి క్షత్రియ సంఘాలను దహించింది. తండ్రి క్షమాగుణం గురించి బోధించిన ఆయన క్షత్రియ సంహారానికి కొనుటకు కూడా మహావీరత్వ అభిమానమే కారణం. ఏ వీరత్వంతో ఆయన శత్రు సంహారం చేశాడో ఆ వీరత్వంతోనే యజ్ఞములు చేసి పాపం పోగొట్టుకున్నాడు. అలాగే ఆర్జించిన భూమినంతా దానం చేసి అందులో కూడా ఆయనకు సాటిలేని వీరత్వంను ప్రకటించాడు. తరువాత ఆయన తపస్సు పూనుకొని దివ్యలోకములను అనేకములను ఆర్జించి తపోవీరుడయ్యాడు. ఈ వీరత్వ అభిమానం వల్లనే ఆయనలో మాటిమాటికి క్రోధం విజృంభించసాగింది. ఈ అభిమానం మొదటిసారిగా శ్రీరామునితోటి సంఘర్షణలో దెబ్బతింది. శ్రీరామునిలో వైష్ణవ తేజంను చూసినప్పుడు ఆయనకు నిర్వేదంతో పాటు ఆత్మవిమర్శ ఆరంభమైంది. జమదగ్ని కూడా ధనుర్విద్య విశారదుడే, కానీ ఆయన కార్తవీర్యునిపై పరాక్రమించలేదు. తపశ్శక్తి సంపన్నుడై కూడా శపించలేదు. అంతేకాదు, తన కుమారుడు మహారాజును సంహరించి విజేత అయి తిరిగి వచ్చినప్పుడు సంతోషించకపోగా అది మహాపాపమని ప్రాయశ్చిత్తం చేసుకోమని ఆదేశించాడు. సమ్మానమును విషంగా, అవమానంను అమృతంగా బ్రాహ్మణుడు భావించాలి. అది మనువు చెప్పిన ధర్మంను ఆయన దృఢంగా అవలంబించాడు. తన కుమారుడు కూడా అలాగే ఉండాలని ఆయన బోధించాడు. కానీ వీరత్వ అభిమానం వలన ఆ బోధ పరశురామునకు పట్టలేదు. తన వంటి మహావీరుడు పూనుకొని దుష్ట శిక్షణం కావించకపోతే లోకంలో ధర్మం ఎలా నిలుచును అనే ఆవేశంతో ఆయన పరాక్రమించాడు. తన తేజం కన్నా చాలా రెట్లు అధికమైన విష్ణు తేజంను శ్రీరామునిలో చూసినప్పుడు లోకరక్షణ భారం తన భుజస్కంధముల పైనే లేదని, తాను కూడా తన తండ్రి వలె బ్రాహ్మణ ధర్మంను అవలంబించి అవమానంను సహించి ఉంటే విష్ణుదేవుడు అవతరించి దుష్టులను శిక్షించి ఉండేవాడు. తాను దురాభిమానం వల్లనే బ్రాహ్మణునకు అనుచితమైన హింసా కృత్యంనకు పాల్పడ్డాను అని ఆయన గ్రహించాడు. సరిగ్గా ఆ సమయానికి సంవర్తుడు ఆయనకు కనిపించాడు. అది యాదృచ్ఛికమని అనుకోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతంను అనుసరించి ఏదీ నిష్కారణంగా సంభవించదు. కొన్ని సంఘటనలకు మనకు కారణములు తెలియకపోవచ్చు. అంత మాత్రం చేత అవి లేవని తలంచరాదు. సంవర్తుడు వెళ్ళదలుచుకున్నప్పుడు రెప్పపాటులో ఆకాశ మార్గంలో అదృశ్యుడయ్యాడు కదా. పరశురాముడు తనను పట్టుకొనుటకు పరిగెత్తి వచ్చినప్పుడు ఎందుకు అదృశ్యం కాలేదు అనగా, ఆయన పరశురాముని అనుగ్రహించుటకే వచ్చి అతని శ్రద్ధను అలా పరీక్షించాడన్నమాట.
ఆయనను భార్గవుడు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మరి ఆయనకు అతని యందు అనుగ్రహం కలుగుటకు కారణం ఏమిటి? విష్ణుదేవుని ధ్యానిస్తుండడం అని తండ్రి పరశురామునకు తీర్థయాత్రలు చేయమని చెప్పిన సందర్భంలో బోధించాడు. అలాగే అతడు తీర్థయాత్రలు, యజ్ఞములు, తపస్సులు చేశాడు. అవి పరిహారం కలిగించి కీర్తిని, ప్రాభావంను కలిగించాయి. కానీ అవి అభిమానంను, క్రోధంను కొంచెం కూడా కదిలించకపోయాయి. తనను ధ్యానిస్తున్నందుకు ఫలంగా విష్ణుదేవుడు అనుగ్రహించి అతనిని సన్మార్గమునకు మరలింప ప్రారంభించాడు. ఆ దేవుని అనుగ్రహం వలనే శ్రీరామునితోటి సంఘర్షణలో పరశురామునికి అభిమానం భంగపడి తీవ్రమైన నిర్వేదం కలిగింది. ఆ అనుగ్రహం వలనే సంవర్తుడు కూడా సాక్షాత్కరించాడు. అప్పటికీ పరశురాముని యందు వీరాత్వాభిమానం భగ్నమైన నేను బుద్ధిశాలిని, వాక్పటుత్వం కలవాడును అనే అభిమానం ఇంకా మిగిలి ఉంది. సామాన్యులైన పండితులకు, మేధావులకు ఇటువంటి అభిమానం ఉంటుంది. మరి మహారాజై పరిపాలించి నూతన స్మృతి గ్రంథంను సైతం నిర్మించిన భార్గవునకు ఇది ఎంత గాఢంగా అయినా ఉండవచ్చును. ఈ అభిమానం ఉన్నంత వరకు ఎవడూ ఇతరునకు హృదయపూర్వకంగా శిష్యుడు కాజాలడు. సంవర్తుడు భార్గవుని యందు ఈ అభిమానంను భగ్నమొనర్చి వినయం కలిగించాడు. అతడు వేసిన ఎవరు నీవు అనే ప్రశ్ననే విమర్శించి సంవర్తుడు నీకు ప్రశ్న వేయుట కూడా తెలియలేదు అని నిరూపించాడు. ఆ విమర్శకు భార్గవుడు విభ్రాంతుడయ్యాడు. అప్పుడు భార్గవుడు స్తంభ వాగ్బుద్ధి పౌరుషుడయ్యే అనగా ఆయనలో వాక్కు యొక్క, బుద్ధి యొక్క పౌరుషం స్తంభించింది అని అర్థం. పురుషుని యొక్క ఉత్సాహం, పౌరుషం నేను చక్కగా మాట్లాడగలను అనుకునే వాక్ పౌరుషం, నేను బుద్ధిశాలని అనుకునే బుద్ధి పౌరుషం, ఈ రెండూ స్తంభితములయ్యాయి అనగా వాటికి సంబంధించిన అభిమానం భంగపడింది అన్నమాట. ఇది ఆయనకు రెండవ పరాజయం. అందువలననే ఆయన సిగ్గుపడి ప్రణమిల్లి అకల్మషుడునై శిష్యుడునై ఉన్న నాకు దయ ఉంచి బోధింపుము అని సంవర్తుణ్ణి ప్రార్థించాడు. నేను శిష్యుడను అయ్యాను అని చెబితే సరిపోదా? అకల్మషుడనై శిష్యుడను అయ్యాను అని ఎందుకు చెప్పాలి? ఆ క్షణం వరకు పరశురాముడు వాక్కు యొక్క, బుద్ధి యొక్క పౌరుషంను అవలంబించి సంవర్తుణ్ణి పరీక్షింపదలిచాడు. ఆ అభిమానమే కల్మషము. అది ఇప్పుడు నశించింది. అభిమాన రాహిత్యం వలన ఆయన అకల్మషుడు అయ్యాడు. అనగా ఆయన అయ్యా నీవు మహాత్ముడవు, నేను అల్పుడని, నిన్ను పరీక్షింపదలిచినందుకు మన్నింపుము, శిష్యునిగా స్వీకరింపుము అని సంవర్తుణ్ణి ప్రార్థించాడన్నమాట. ఇటువంటి శిష్యత్వం ఏర్పడితే తప్ప పెద్దలు తత్వంను బోధించరు. అర్జునుని విషయంలో కూడా నేను నీకు శిష్యుడను, నిన్ను శరణు పొందిన నన్ను శాసింపుము అని అతను శరణాగతుడైనప్పుడే శ్రీకృష్ణుడు బోధ చేయుట గమనింపదగింది. ఇంతేకాదు దత్తాత్రేయుని ఆశ్రయింపుమని చెబుతూ సంవర్తుడు కైతవం లేని బుద్ధితో, దృఢమైన భక్తితో ఆయనను ఆరాధించుము అని భార్గవునకు బోధించుట గమనింపదగింది. కీతవుడు అనగా జూదరి చేయు వంచన కైతవం. వంచన లేని బుద్ధితో గురువును ఆరాధించమని చెప్పాలా? దత్తాత్రేయుడు కార్తవీర్యునకు గురువు. ఆయన ఆ శిష్యునందు వాత్సల్యం కలిగి ఉండుట సహజం. అటువంటి ఎడల అతన్నే గాకుండా అతని కుమారులను మరియు సకల క్షత్రియ సంహారం గావించిన తనను ఆయన చిత్తశుద్ధితో శిష్యునిగా స్వీకరిస్తాడా అనే సందేహం పరశురామునికి కలగవచ్చును. అటువంటి సందేహంతో ఆయనను సమీపించి మాటిమాటికి ఆయన తన యందు ప్రసన్నుడై ఉన్నాడా లేదా అని గమనించుట అనుచితము. అది ఇంచుమించుగా కైతవమే అగును. కావున అటువంటి సందేహాలు ఏమీ లేకుండా నిస్సంకోచంగా ఆయనను శరణు పొంది ఆరాధించమని సంవర్తుడు బోధించాడు. అనగా సంవర్తుడు భార్గవుని సరైన శిష్యునిగా రూపొందించి తగిన గురువు వద్దకు పంపించాడన్నమాట. ఈ సందర్భంలో సంవర్తుడు తనను పరీక్షించినందుకు పరశురాముని మందలింపకుండుట గమనింపదగింది. మరి శిష్యుడు గురువును పరీక్షించవచ్చునా? తండ్రి మొదలగు పెద్దలు మనలను గురువుల వద్దకు అప్పగించినప్పుడు వారిని పరీక్షించుట తప్పు. అలాగాక మనమే స్వతంత్రించి ఒక నూతన వ్యక్తిని మహాత్ముడు అనుకొని గురువుగా ఆరాధింపబోయినప్పుడు మాత్రం జాగరూకతతో వ్యవహరించాల్సిందే. లోకంలో మహాత్ములుగా గోచరించు వారందరూ యథార్థంగా మహనీయులు కాకపోవచ్చు. అవధూతల విషయంలో పరీక్ష ఆవశ్యకము. వారు బాలుర వలె
ఉన్మత్తుల వలె పిశాచముల వలె ఉంటారు. వారు బాలురు, ఉన్మత్తులు, పిశాచములు కారు. కానీ వారి యందు బాలుర యొక్క దిగంబరత్వము, ఉన్మత్తుల యొక్క వ్యవహార ధర్మశూన్యత్వము, పిశాచముల యొక్క భయంకరత్వము గోచరించును. ఈ లక్షణములను చూసి ఎవనినైనా అవధూత అని భ్రమించి వానిని ఆశ్రయిస్తే పతనం సంభవించును. కావుననే శృతి కాకుండా తత్వ విషయ జ్ఞానం కొరకై శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడైన గురువు వద్దకే వెళ్ళవలను అని విధించుచున్నది. కావున నూతన వ్యక్తులను గురువులుగా ఆశ్రయింపదలిచినప్పుడు వారు తత్వజ్ఞులు అవునో కాదో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొల్లాయి కట్టిన వారందరూ కోవిదులు కారు, కాషాయంను వేసిన వారందరూ జ్ఞానులు కారు. అందువలన పరీక్ష ఆవశ్యకమే. కావుననే దత్తాత్రేయుడు పరశురామునకు క్రొత్తవాడైనప్పటికీ ఆయనను పరీక్షింపనక్కర్లేదని సంవర్తుడు హెచ్చరిక చేసి పంపాడు.